ఇర్మియా గ్రంథంలో ఈ మాటలున్నాయి, చదువుకుందాం. నా జీవము తోడు సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణము చేయుచున్నాడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమ్యంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివి లేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతివాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందును. అతడు పోతపోసినది మాయారూపము, దానిలో ప్రాణమేమియూ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శకాలమున అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటివాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఈ మాటలు ఇర్మియా గ్రంథము మరి 51వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోలు తీయడానికి, మంచి కంటెంట్స్ వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మరి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.